ఏపీలో ప్రత్యేక హోదా పోరాటం ఒక్కసారిగా వేడెక్కింది. జల్లికట్టు తరహాలో విశాఖ ఆర్కే బీచ్ లో కూడా నిరసనలు తెలిపేదే ఉద్యమానికి మద్దతిస్తారని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సోషల్ మీడియా కేంద్రంగా ప్రత్యేక హోదా కోసం పోరాటం ఉధృతంగా సాగుతోంది. మరోవైపు హోదా పోరుకు పరోక్షంగా మద్దతిచ్చారు వైసీపీ అధినేత జగన్. ఈ నెల 26న అన్ని జిల్లాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఇలాంటి టైంలో రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ. ఎలాంటి ఆర్గనైజర్స్ లేకుండా కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలు భూమి కూడితే అనుమతించబోమని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు నిరసనలు ఆగుతాయా, వాయిదా పడతాయా? ఉద్యమానికి మేమే సారథ్యం వహిస్తాం, అనుమతి కావాలంటూ ఎవరైనా డీజీపీ ఆఫీస్ తలుపు తడతారా అనేది సస్పెన్స్ నెలకొంది. సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చే ఆందోళనకు అనుమతి లేదని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే రోజు విశాఖ బీచ్ లో ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆందోళన ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నిర్వాహకులు ఎవరో తెలియకుండా నిరసనకు అనుమతి ఇవ్వలేమన్నారు డీజీపీ. తమిళనాడులో జల్లికట్టు నిరసన కూడా మొదట శాంతియుతంగా మొదలై తర్వాత హింసాత్మకంగా మారిందని డీజీపీ గుర్తు చేశారు. ఈ సోషల్ మీడియా కాంగ్రిగేషన్స్ లో ఎనీ కాల్స్ దే గివ్, మోస్ట్ ఆఫ్ ద కాల్స్ కి ఓనర్షిప్ ఉండదు. ఎక్కడి నుంచో ఒక మెసేజ్ వస్తుంది, నేను దాన్ని ట్వీట్ చేయొచ్చు, మీరు కూడా దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి గ్రూప్స్కి కానీ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఓనర్షిప్ ఉండదో ఒక రాంగ్ మెసేజ్ ఉండొచ్చు, రైట్ మెసేజ్ ఉండొచ్చు. హూ ఓన్స్ దిస్ అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ nobody comes forward saying that I am the owner of this message. In the absence of a ownership for any call, that is more or less దాన్ని ఏమంటారంటే ఓనర్షిప్ లేకుండా చేసినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఇట్ కెన్ గో ఎనీవే, ఎయిదర్ ఎ పాజిటివ్ వే ఆర్ ఇట్ కెన్ గో ఆల్సో నెగటివ్ వే. సో తర్వాత ఏంటంటే ఇటువంటి ఈ కాంగ్రిగేషన్స్లో మీరు రండి, బీచ్కి రండి, లేకపోతే పలానా చోటుకు రండి, పలానా చోటుకు రండి అని ఇచ్చినటువంటి పిలుపుల్లో దేర్ మే బీ లాట్ ఆఫ్ అన్సోషల్ ఎలిమెంట్స్ జాయినింగ్ అండ్ రిసార్ట్ టు వైలెన్స్ లైక్ ఇన్ తమిళనాడులో మొదటి రోజు ప్రోగ్రాం బాగానే అయింది, కానీ తర్వాత ఎవ్రీబడి అప్రిషియేట్ ఆన్ ద ఫస్ట్ డే, చాలా బాగా వచ్చారు, మంచి చక్కని క్రమశిక్షణ ఉంది అని చెప్పారు. కానీ యూజువల్లీ వాట్ హ్యాపెన్స్ వెన్ సచ్ కాంగ్రిగేషన్స్ ఆర్ కాల్డ్ ఫర్ త్రూ సోషల్ మీడియా, అగైన్ అన్సోషల్ ఎలిమెంట్స్ రావటం, వచ్చి ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయటం, అండ్ యూ హ్యావ్ సీన్ ది వైలెంట్ ఇన్సిడెంట్స్ దట్ టుక్ ప్లేస్. సో బేసికలీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ గ్రూప్ who wants to express their opinion. You have the constitutional right. Congregations lo any నేను దాన్ని ట్వీట్ చేయొచ్చు, మీరు కూడా దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ పర్సన్స్కి గ్రూప్స్కి కానీ చేయొచ్చు. సో ఎప్పుడైతే ఓనర్షిప్ ఉండదో ఒక రాంగ్ మెసేజ్ ఉండొచ్చు, రైట్ మెసేజ్ ఉండొచ్చు. హూ ఓన్స్ దిస్? బేసికలీ ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ పబ్లిక్ గ్యాదరింగ్ ఏదైనా సరే మీరు ఒక ఆర్గనైజర్ ఉండాలి, ఆర్గనైజర్ అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి, మేము కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయాలి, ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయాలి. అవన్నీ జరిగినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ అవుతుంది. లేకపోతే మనం కూడా 1,00,000 మంది రోజు ఇష్టం వచ్చిన చోట మనం గుమి కుడుతూ పోతూ ఉంటే సామాజిక జీవన విధానం అల్లకొలం అవుద్ది. సో అందుకనే పబ్లిక్ మీటింగ్స్ పోలీసులు ఎందుకున్నారంటే దానికి ఒక పద్ధతి ఉంది. దానికి ఇప్పటివరకు ఎవరైనా వచ్చి పలానా చోట మేము మీటింగ్ పెట్టుకుంటాం, ఆ మీటింగ్కి 1,00,000 మంది వస్తారు అని పర్మిషన్ కోసం అడిగితే మేము కూడా తగిన అరేంజ్మెంట్స్ చేసుకొని ఇస్తాం. కొన్ని చోట్ల పర్మిషన్ రిజెక్ట్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. వీ హ్యావ్ డన్ ఇట్. లైక్ రీసెంట్గా అమలాపురంలో పాదయాత్ర మేము సైకిల్ యాత్ర చేస్తామని బీసీ సంక్షేమ సంఘం వాళ్ళు వచ్చారు, జన చైతన్య వాళ్ళు, బీసీ చైతన్య సంఘం వాళ్ళు, మేము రిజెక్ట్ చేసాం, వాళ్ళు ఏమనలేదు. సో బేసికలీ వై వీ రిజెక్టెడ్ క్యాస్ట్ బేస్డ్ ఈ ఎప్పుడైతే ఎనిమిటీ బిట్వీన్ సెక్షన్స్ వస్తాయో వద్దనుకున్నాం. ఇప్పుడు అలాంటిది కాదు ఇది. బేసిక్ అలాంటిది కాకపోయినప్పటికీ కూడా లార్జ్ గ్యాదరింగ్ వితౌట్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ కరెక్ట్. It can go wrong. There may be a stampede. There may be some unsocial element exploding a bomb. There may be security waiting undal akkada. 26వ తేదీన ఇండిపెండెన్స్ డే. So much force is tied up in all
యూనో సెలబ్రేషన్స్ అండ్ ఆల్ దట్. ఇష్టం వచ్చినట్టు మనం వచ్చుకుంటే అది కరెక్ట్ కాదు. సో వీఆర్ అపీలింగ్ టు ఆల్ ద యూత్. మీరు అపీల్ చేస్తున్నారు కానీ ఈ సమస్య పరిస్థితి చూస్తే కానీ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం ప్రతి ఒక్కరికి అంటే ఈ డిపార్ట్మెంట్ అని కాదు, ఆ డిపార్ట్మెంట్ కాదు, ఆ పొలిటికల్ పార్టీ అని కాదు, ఈ పొలిటికల్ ప్రతి వారికి బాధ్యత ఉండేటువంటి ప్రతి వారికి కోరుకునేటువంటి ఈ సమస్యకి ఇప్పటికే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా పిలుపునిచ్చిన తర్వాత కొంచెం హైప్ కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాంగ్స్ కూడా రిలీజ్ చేయటం ఇవన్నీ చూస్తే అదే బేసికలీ వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది మేము చర్చించకూడదు. ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి, ఎందుకంటే ఆ విషయంలో ఆ విధంగా చర్చించవలసినటువంటి అవసరం వస్తే వీ కెన్ ఆల్సో సిట్ బ్యాక్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఒక చర్చా వేదికలో కూర్చొని రాష్ట్రానికి ఏది మేలు కాదనేది, రాష్ట్రానికి ఏది మేలు కాదనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, చాలా మంది లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నథింగ్ రాంగ్. చర్చా వేదిక ద్వారా చేసుకోవాలి కానీ పబ్లిక్ గ్యాదరింగ్స్ ద్వారా జరిగే పని కాదు ఇది. కేంద్రం నుంచి ఇప్పటికే స్పష్టమైనటువంటి వైఖరి కూడా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు అది దట్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ కన్సర్న్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్. వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇస్ నాట్ మై జాబ్. ఓకే, మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్. యూ కెన్ ఆల్వేస్ use the constitutional rights which are vested with you to do whatever you want to express dissent. అంతేగాని ఇది ఈ పద్ధతిలో కాదు. అంటే ప్రచారం కూడా భారీగా జరిగిపోయింది. 26వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో కూడా గ్యాదరింగ్ కి బాగా సోషల్ మీడియాలో కానీ ఎక్కడానికి ప్రచారం కూడా బాగా జరిగిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది వస్తున్నా కానీ దాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితి ఉందా? ది పాయింట్ ఇస్ సింపుల్. ఐఎమ్ టెలింగ్ యూ హూ ఇస్ ద ఆర్గనైజర్ ఫర్ దిస్. హూ ఇస్ ద ఆర్గనైజర్? విశాఖపట్నంలో ఐఎమ్ ఆస్కింగ్ త్రూ మీడియా హూ ఇస్ ద ఆర్గనైజర్? There is no organizer. As long as there is no organizer, why should we permit? It's not a free for all kind of society. You have to be part of the 4 walls లో మనం చేసుకున్నాం. ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, as I said. So who has approached the police? Nobody has approached. So I will also give a call. 10 లక్షల మంది జాయిన్ అవుతారు. Is it okay? You will also give a call. Is it okay? It's not correct. అంటే ఇప్పటికే కాంగ్రెస్ కానీ వైసీపీ కూడా పిలుపునిచ్చారు 26వ తారీఖున నిరసనలకు సంబంధించి. వాళ్ళ దగ్గర నుంచి అనుమతులకి మీకు పర్మిషన్ లాంటివి వచ్చింది? It's not Congress or YCP. We have stopped TDP processions. టీడీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ప్రొసెషన్స్ ఆపాం మేము. చలమల శెట్టి రామాంజనేయ ప్రొసెషన్ వాజ్ స్టాప్డ్. బీసీ సైకిల్ యాత్ర వాజ్ స్టాప్డ్. సో వీఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ పర్టికులర్ పార్టీ ఆర్ అగైన్స్ట్ ఎ పర్టికులర్ పార్టీ. వీఆర్ క్లియర్. పబ్లిక్ కాంగ్రిగేషన్స్ నీడ్ టు బి ఆర్గనైజ్డ్, కంట్రోల్. దట్స్ ఆల్. సింపుల్. ఫైనల్ గా ముద్రగడకి సంబంధించినటువంటి వ్యవహారం, ముద్రగడ నిరసన దీక్ష ర్యాలీకి సంబంధించి కానీ ఎలాంటి అనుమతులు ఉన్నాయి? దేర్ ఇస్ నో అనుమతి. వారు ముద్రగడ గారు మేము పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నాం. పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని మేము చెప్తున్నాం, కోర్టు చెప్తుంది. మేము చేస్తున్న తప్పైతే కోర్టుకు పోవచ్చు కదా, వారు కోర్టు పోయి అడగచ్చు కదా. పోలీసులు మమ్మల్ని పర్మిట్ చేయట్లేదు, అన్యాయం అక్రమం అని చెప్పచ్చు కదా. దెన్ కోర్టు విల్ సే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు రైటింగ్లో ఇవ్వడం అని చెప్తారు, లేకపోతే పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇస్తే అలా జరిగింది. దివిసీమ కాదు కేఎస్సీజెడ్ దగ్గర అయింది, తొండంగి మండలంలో. కోర్టు పర్మిషన్ ఇచ్చింది, ఆర్గనైజ్ చేస్తాం, చక్కగా చేస్తాం. సో వీఆర్ నాట్ అగైన్స్ట్ ఇండివిజువల్స్. వాట్ వీఆర్ ఆస్కింగ్ యూ ఫాలో ద లా. హీ సేస్ ఐ డోంట్ నీడ్ టు ఫాలో లా. చట్టాన్ని ఫాలో కాకపోతే మేము ఎందుకు అలా పర్మిట్ చేస్తాం? వీల్ నాట్ పర్మిట్ చేస్తాం. రైట్. మొత్తం మీద రిపబ్లిక్ డే వేడుకలు ఒకవైపు జరుగుతున్నాయి, ఇంకోవైపు నిరసనలకు సంబంధించినటువంటి అనుమతులకు మాత్రం ఎవరైతే బాధ్యత వహిస్తారో బాధ్యత వహిస్తూ ముందుకు వస్తే మాత్రం అనుమతులు ఇచ్చేటువంటి విషయం పరిశీలిస్తామని చెప్తున్నారు. ఇంకోవైపు ముద్రగడ అంశం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలకు అనుగుణంగా చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తేనే సహకరిస్తాం, లేదంటే హౌస్ అరెస్ట్ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా డీజీపీ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఎస్పీ శ్రీనివాస్తో హరీష్ ఎన్టీవీ.